శ్రీనాథ్ గారు. సార్ కంగ్రాట్స్ అండి. సార్ థ్యాంక్ యూ. మీ మాటల్లో జెన్యూనిటీ కనిపించింది. మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు మా దగ్గర నిజాయితీ తప్ప ఇంకేం లేదన్నప్పుడు చాలా జెన్యూనిటీ కనిపించింది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అదే హీరో ఎందుకు అవ్వాలి అన్న క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ నీ మార్కెట్ ఏంటి అని ఇందాక మీరు చాలా ఎమోషనల్గా మాట్లాడారు కదా. ఈ సినిమా వచ్చిన తర్వాత మీరు ఎలాగో అది ప్రూవ్ చేసుకుంటారు. కానీ అట్ ద పాయింట్ ఆఫ్ దట్ టైం, ఆ టైంలో మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి సార్? మీరు ఇప్పుడు చెప్పాలనుకునే వల్ల నీ మార్కెట్ ఏంటి, నీ వాల్యూ ఏంటి, నీతో ఎందుకు సినిమా చేయాలి అనుకున్నప్పుడు అని అడిగినప్పుడు, ఆ క్వశ్చన్ ఎదురైనప్పుడు? సార్ నాకు ఆ క్వశ్చన్ ఎదురైనప్పుడు సార్ నేను ప్రతిసారి సరే ఇది తక్కువేమో, నేను సరిపోనేమో, అంటే పెడితే రూపాయి రాదేమో, అంటే ప్రతి వాళ్ళు అనేది నీలా 10 మంది ఇంకా బయట ఉన్నారు, వాట్ డూ యూ హ్యావ్, నువ్వేమిస్తావు, పర్ఫార్మెన్స్ నువ్వే కాదు ఇంకో 100 మంది ఇస్తారు అని చెప్పి ఇలా గుంజేటోళ్ళు. అంటే అది నాకు ఓ రకంగా బ్లెస్సింగ్ అయింది సార్. ఒకటి, ఏమున్నావు, ఏ అందంగా ఉంటే సరిపోద్దావు, 10 మంది బయట ఉన్నారు అంటే నేను ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకున్నా. ఏమొచ్చు, ఏం పర్ఫామ్ చేస్తావు అని అన్నప్పుడు ఎత్తుక్కుని టీచర్లను ఎత్తుక్కుని, మంచి యాక్టింగ్ టీచర్స్, వోకల్ టీచర్స్ ఎత్తుక్కుని మరీ వెళ్ళొచ్చా. రాష్ట్రాలు తిరిగా నేను జెన్యూన్గా. నేను కోల్కత్తా వెళ్ళాను, తమిళనాడు వెళ్ళాను, బెంగళూరు వెళ్ళాను. వెళ్ళి నా స్కిల్ని డెవలప్ చేసుకోవడం తప్ప ఇంకో ఆప్షన్ నాకు లేదు అక్కడ. అండ్ ఐ డోంట్ కమ్ ఫ్రమ్ లైక్ వెరీ హై ఫ్యామిలీ ఏం కాదు. ఐఎమ్ మిడిల్ క్లాస్, లిటిల్ అప్పర్ మిడిల్ క్లాస్ బాయ్. సో నాకు స్కిల్ నేర్చుకోవడం తప్ప ఇంకోటి లేదు. అండ్ నా దారి నేనే వేసుకోవాలని నాకు అర్థమైంది సార్. ఆ దారి నాకు 3 విధాలుగానే కనిపించింది. ఒకటి, నేను కష్టపడటం. 2, దేవుణ్ణి నమ్ముకోవటం. 3, అవకాశం ఎప్పుడొస్తుందో తెలీదు కానీ 360 రోజులు రెడీగా ఉండటం. ఈ 3 నేను చేశాను సార్. అవకాశం డోర్ కొట్టగానే నేను రెడీగా ఉన్నా. ఎవ్రీ టైం నేను రెడీగానే ఉన్నా. ప్రొడ్యూసర్ గారు సార్, సార్ అంటే ఇప్పుడు శ్రీనాథ్ గారు చెప్తున్న మాట మార్కెట్ ఏంటి అనే క్వశ్చన్ ప్రతి ఆర్టిస్ట్కి అనేది ఆ క్వశ్చన్ చాలా బాధాకరం. బట్ ఒక ప్రొడ్యూసర్కే ఆ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బులు పెట్టాల్సినప్పుడు కొన్ని క్యాలిక్యులేషన్స్ చేయాలి, ఎందుకంటే సినిమా అనేది బిజినెస్, ఎమోషన్ కాదు. సో అలాంటి క్వశ్చన్ మీకు ఎదురైనప్పుడు ఏం చేశారు అసలు? మీ థాట్ ప్రాసెస్ ఏంటి సినిమా మొదలెట్టే ముందు? యాక్చువల్గా బిజినెస్ అనేది ఆ టైంలో, ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను బిజినెస్ అనేదాన్ని ఎక్కువ కన్సిడర్ చేయలేదండి. మంచి కథ వెతుక్కోవాలి ఫస్ట్. కథ మంచిదైతే కథే అందరిని వెతుక్కుంటుంది అనేది ఒకటి నమ్ముతానండి నేను. సో మంచి కథను మంచి సినిమా తీస్తే సరిపోతుంది, అది దాని ద్వారా అది వెతుక్కుంటుందని చూసుకున్నాను. కానీ బిజినెస్ అనేది అసలు ఆ పాయింట్ ఆఫ్ టైంలో లేదండి. మంచి ప్రోడక్ట్ చేయాలనే ఉంది. బట్ శ్రీనాథ్ చెప్పిన క్యాల్కులేషన్ కూడా నిజమే, కానీ నేను మంచి సినిమా చేద్దామని వచ్చాను, డబ్బులు సంపాదిద్దామని కాదు వచ్చింది. మంచి సినిమా చేయాలి, ఆ సినిమా మంచిదైనప్పుడు మన తెలుగు వాళ్ళు ఎప్పుడు ఆదరిస్తారో అది 100 సార్లు ప్రూవ్ అయింది. సో ఐ వాంటెడ్ టు మేక్ ఎ గుడ్ మూవీ అండ్ ఐ థింక్ ఐ మేడ్ ఇట్ అండి. అంటే 2 రోజుల్లో రిలీజ్ ఉంది కదా. అవునండి. ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత కంఫర్టబుల్గా ఉన్నారు, లేకపోతే రిస్క్ చేస్తున్నారా ఏంటి? వాట్ ఈజ్ యువర్ పొజిషన్? రిస్క్ అని కూడా అన్నాను నేను. సో ఐ చూస్ దట్ వే, దెన్ ఐ హ్యావ్ టు టేక్ ఇట్ అండి, అంతే. ఓకే. సో శ్రీనాథ్ గారు సార్ అండ్ ట్రైలర్ చూస్తే మ్యాన్షన్ హౌస్ మల్లేష్ అని పెట్టారు కదా పేరు. టోటల్గా జస్టిఫికబుల్ టైటిల్ అనిపించలేదు. అటెన్షన్ కోసం పెట్టారా లేకపోతే ఏంటి? వాట్ ఈస్ దిట్? ఇట్స్ వెరీ మచ్ జస్టిఫైబుల్ సార్. అంటే అట్లీస్ట్ ట్రైలర్లో దాన్ని ఎక్కువ యూజ్ చేయలేదు మీరు. అంటే సినిమా కోసం దాసాం సార్. ఓకే. Yeah. అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నాయి కదా సెన్సార్ బోర్డ్స్ కూడా, Sure. టైటిల్స్ ఏం వాడాలి ఏం వాడకూడదు. అవును. ఇప్పుడే ఒక సినిమాకి సరస్వతి అని పేరు పెడితే అది కూడా మార్చారంట. ఓకే. సో మీకు అలాంటి ప్రాబ్లం ఏం రాలా? అలాంటి ప్రాబ్లం అయితే ఏం రాలేదు సార్. ఎందుకంటే మేము కొంచెం బ్యాక్ బెంచర్లో అనమాట. ఓకే. అలా రాస్తూ స్పెల్లింగ్ మిస్టేక్ రాసాము. మాకు అలా ఫేవర్ అయింది. ఎనీవేస్, బ్యాక్ బెంచర్ నుంచి ఫస్ట్ బెంచ్కి రావాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సురేష్ గారు, చిన్న సినిమాలన్నీ మమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంటాయి, చాలా హ్యాపీ ఆ విషయంలో. కానీ మీరు పెద్ద సినిమాలు వెతుక్కుంటూ వెళ్ళే క్రమం ఒకటి ఉంటుంది ఎదగాలంటే. ఆ పెద్ద సినిమాలు ఎందుకు రావట్లేదని క్వశ్చన్ మార్క్ ఎప్పుడైనా వచ్చిందండి? అంటే అట్లేం రాలేదు. ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన రాజు వెడ్స్ రాంబాయ్ అవి రిలీజ్ అయినాక మంచి సినిమాలే వచ్చినాయండి. అంటే త్వరలో వాళ్ళు అంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి అనౌన్స్ చేస్తారు. అంటే దేనికైనా వాళ్ళు నన్ను నమ్మడానికైనా నా వర్క్ నేను ఎంతవరకు చేయగలను, ఎంతవరకు హ్యాండిల్ చేయగలను అనేది వాళ్ళకు నమ్మకం రావాలి కదా. ఆ నమ్మకం రావడం కోసమే ఇప్పటి వరకు చేసిన సినిమాలు. పెద్ద సినిమాలు చేసిన మంచి కథలు వచ్చి
కథ బాగుంటే బడ్జెట్ అనేది కాకుండా చిన్న సినిమా, పెద్ద సినిమా కాకుండా కథ బాగుంటే పక్కా చేస్తా అండి. చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాదు. సో, సురేష్ గారు అదే అన్ కంటిన్యూషన్ క్వశ్చన్. బేసిక్గా మీరు ఒక టైంలో అవకాశం వస్తే బాగుండు, ఒక మంచి అవకాశం కావాలి అని ఎదురు చూసే టైం నుంచి ఇప్పుడు అవకాశాలు కోకోలాగా వస్తున్నాయి. ఇప్పుడు శ్రీనాథ్ గారు అన్నట్టు అవును. నాకు సురేష్ గారే కావాలని ఫిక్స్ అవ్వడం అందరూ, అవును. లైక్ రాజు వెడ్స్ రాంబాయ్ తర్వాత మీరు అన్నట్టు ఇందాక ఎక్కువ వచ్చింది. సో ఇప్పుడు అవకాశాలు ఫ్లోటింగ్ ఎలా ఉంది? చాలా బాగుందన్న. చాలా బాగుంది. నేను 'రాజువేడ్స్ రాంబాయ్' రిలీజ్ అయినాక చాలా కథలు విన్నా. చాలా ప్రొడక్షన్స్ నుంచి కాల్స్ వచ్చినాయి. మంచి మంచి ప్రొడక్షన్స్ నుంచి కాల్స్ వచ్చినాయి. 1, 2 అగ్రిమెంట్స్ అయినాయి. బాగుందండి. చాలా బాగుంది. అంటే నేను ఏదైతే ఎక్స్‌ప్లోర్ చేయాలి, పెద్ద సినిమా వస్తే మంచి సౌండ్‌ని తెలుగు సినిమా అంటే ఇలాంటి సౌండ్ కూడా చేయొచ్చు. మన స్టార్ హీరోస్‌కి ఇట్లా కూడా చూపెట్టొచ్చు. బయట నుంచి తెచ్చుకుంటున్నారు కదా! వాళ్ళ నీడ్ లేకుండా మనం చేయాలని నాకు డ్రీమ్ ఉండే. అది కొద్ది రోజులలో ఫుల్‌ఫిల్ అవుతదని నేను అనుకుంటున్నా. శ్రీనాథ్ గారు, రాజేష్ గారు, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కామాక్షి గారు, ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలన్నీ హీరోయిన్స్ కదా, ఇందులో వదిన క్యారెక్టర్ వేస్తున్నారు, ఏంటి అండి అసలు? సార్ అలా ఏం లేదు. ఇప్పుడు విరూపాక్షలో హీరోయిన్ కాదు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ ప్రామినెన్స్ కదా. అండ్ నేను ఎప్పుడు రోల్స్ని లీడ్స్, సబ్ లీడ్స్ అలా ఎప్పుడు కేటగరైజ్ చేయలేదు. నా జర్నీ అలా అందరికీ తెలిసిందే. ఐ లుక్ మోర్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ది క్యారెక్టర్ అండ్ హౌ మచ్ ఆఫ్ వెయిటేజ్ ఇట్ హ్యాస్ ఆన్ స్క్రీన్. సో యా. నెక్స్ట్ డెకాయిట్ కూడా చేస్తున్నారు కదా, అది ఎలా ఉండబోతుంది అండి అందులో మీ క్యారెక్టర్? అది డెకాయిట్ రిలీజ్ టైంలో మాట్లాడదాం. ఐ కంప్లీట్లీ వాంట్ టు ఫోకస్ ఆన్ దిస్ ఫిల్మ్. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ ది ఎంతూసియాజం అండ్ ది ఇంటెన్షన్ బిహైండ్ యువర్ క్వశ్చన్. బట్ మెన్షన్ హౌస్ మల్లేష్ ఇస్ సంథింగ్ విచ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఎట్ దిస్ పాయింట్. ఓకే అండి. ప్రొడ్యూసర్ గారు, సార్ సార్ ఈ సినిమా చూస్తే చాలా జెన్యున్ ఎఫర్ట్ కనబడుతుంది. సో మ్యాన్షన్ హౌస్ అనే టైటిల్లో పెట్టడానికి కారణం ఏంటండి? అది దానివల్ల సెన్సార్ వల్ల ఏ సర్టిఫికెట్ రావడం, ఆడియన్స్ని లిమిట్ చేయడం అనేది జరుగుతుంది కదా, ఆ జాగ్రత్త ఎందుకు తీసుకోలేదు? పేరు పెట్టడానికి స్పెషల్ రీజన్ అంటూ ఏం లేదండి. అంటే బాగా ఆ పేరు బాగా సెట్ అవుద్దని అందరికీ అనిపించింది, పేరు పెట్టాము. ఇక్కడే కూర్చున్నారు సెన్సార్ వాళ్ళు. మీరు అడుగుతున్న క్వశ్చన్ ఇక్కడే ఆయన కూర్చున్నారు. పేరు విషయం ఆయన ఏమి డిస్కస్ చేయలేదు. పేరు ఏంటి అంటే, సార్ ఇది చేంజ్ ఉంది కదా, చిన్న స్పెల్లింగ్ నేమ్ అంటే మాకు తెలియదు అనుకున్నారంటే, సార్ ఆబ్వియస్లీ యూ నో అబౌట్ ఇట్, మీ ఇష్టం సార్ అన్నాను. దట్స్ ఓకే, ఐ విల్ లెట్ ఇట్ గో అని చెప్పారు. ఓకే, ఆయన ఏం అబ్జెక్ట్ చేయలేదు. బట్ హీ సెడ్ నేను ఐ కెనాట్ ఎలో ఆడియన్స్, అంటే చిన్నపిల్లలు ఉండదు కాబట్టి నేను ఏ ఇస్తానన్నారు. కంటెంట్ వైజ్గా కూడా ఇట్స్ అప్రోప్రియేట్ అండి. మళ్ళీ చిన్నపిల్లలు రావాల్సిన అవసరం లేదు. కానీ అడల్ట్ ఫ్లేవర్ కొంచెం కనిపిస్తుంది. అది డెలిబరేట్గా ప్లానా లేకపోతే కథ డిమాండ్ చేసేది? 100% కథను బట్టే చేసాం, కానీ అది కావాలని పెట్టింది కాదు. అండ్ ఇంకొకటి, మీరు 1% కూడా ఫీల్ అవ్వరండి అట్లా అడల్ట్ కంటెంట్ లాగా ఫీల్ అవ్వరు. డైరెక్టర్ డెల్ట్ ఇట్ ఇన్ వెరీ సెన్సిటివ్గా, చాలా సెన్సిటివ్గా మెటఫారిక్గా కన్వే చేసాము. అది కూడా మీరు చూశారు. టీజర్ స్టార్ట్ అవుతూనే మంచి సాంగ్, పాత పాటలు మేము 40-50 లక్షలు పెట్టి పర్మిషన్స్ తీసుకొని మరీ వాడాం దీన్ని కవర్ చేయడానికి. అంటే కవర్ చేయడానికి అన్న నేను ఇంకో విధంగా దాన్ని అర్థమయ్యేలా చెప్పడానికి డైరెక్టర్ అట్లా కేర్ తీసుకున్నారు. అండ్ మీకు ఎక్కడ అట్లా అనిపించదండి. ఓకే, యా, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కసిరెడ్డి గారు, ఒకప్పుడు సినిమాల్లో మొత్తం వెన్నెల కిషోర్ గారు బాగా కనిపించేవారు. ఇప్పుడు ఆయన ప్లేస్ని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నట్టు ఉంది. ఎక్కడ ఏ సినిమా చూసినా మీరే. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా పెద్ద ఎలా ఉంది జర్నీ అసలు ఏంటి? అంటే అది ఇప్పుడు నేను ఆలోచించాను సార్. వచ్చి చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప ఏ స్టేజ్లో ఉన్నాం, ఎలా ఉన్నాం అవన్నీ మనకు తెలియవండి. మంచి క్యారెక్టర్ వచ్చిందా చూస్ చేసుకున్నాం, డైరెక్టర్ని డిసప్పాయింట్ చేయకుండా మనం పర్ఫామ్ చేసాం, లేదా అంతే. కమెడియన్స్ అందరూ చాలా వరకు కూడా హీరోలు అవుతున్న పరిస్థితి ఉంది. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉందా? ఏమో సార్, చెప్పలేమని. కథలు డిసైడ్ చేస్తే మనం అంటే నేను యాక్టర్ అవుదాం అనుకునే రాలేదండి, కానీ యాక్టర్ అయ్యా. బట్ ఆ వేలో వస్తే వెయిటింగ్ సార్, అంతే. శ్రీకాంత్ గారు, సార్ ఇదే నెలలో మీది మరో సినిమా కూడా రాబోతుంది. 2 సినిమాలు, ఏమైనా టెన్షన్ ఉందా? ఇంకో సినిమా గురించి నాకు తెలియదు సార్. తెలుసు, నాకు తెలియదు సార్, నిజంగా తెలీదు. మీరు చేశారని తెలుసు, త్వరలో రాబోతుందనేసి. అది అప్పుడు రానివ్వండి సార్. అంటే ఉగాదికి అది కూడా రిలీజ్ అవుతుందనేసి టాక్ వినిపిస్తుంది. అప్పటికి రానివ్వండి సార్, నాకు కూడా తెలీదు. మీరు చెప్తున్నారు, నేను వింటున్నాను అంతే. సరే, అందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంది ఏంటి? మెన్షన్ హౌస్ మల్లేష్లోనా సార్?
ఇది అందులో. దీని గురించి మాట్లాడదాం సార్. ఎందుకు సార్? ఏ లెట్ మీ సర్ప్రైజ్ యూ సార్. మీరు ఆ సర్ప్రైజ్‌ని తీసేస్తా అంటున్నారు కొద్దిగా ప్లీజ్. అట్లా అంటారా? యాహ్! లెట్ మీ సర్ప్రైజ్ యూ వన్ మోర్ టైమ్ ప్లీజ్. సో 2 ఇయర్స్ ఎందుకు పట్టింది మెన్షన్ హౌస్ మల్లేష్‌కి? సార్ వై టుక్ లాంగ్? వై ఇట్ టుక్ లాంగ్ బికాజ్ వన్ మా మేకింగ్ ఫాస్ట్ అయిపోయింది. 45 డేస్‌లో ఫినిష్ చేసాం. బట్ మా డైరెక్టర్ ఈజ్ ఆల్సో వెరీ స్పెసిఫిక్ సార్. ఇప్పుడు మ్యూజిక్ కూడా సురేష్ బొబ్లీ గారు వచ్చిన తర్వాత వీ వర్ జగ్లింగ్ విత్ ఐడియాస్. కొత్తదనంలో ఏం వెళ్ళొచ్చు అని. మీరు ట్రైలర్‌లో చూస్తే ఆకుచాటు పిందె తడిచే ఆ పాటని మ్యూజికల్‌గా కొట్టించుకున్నారు. ఎవ్రీ టైమ్. ఒక్కసారి మొత్తం అంతా అయిపోయిన తర్వాత లేదు ఇది ఇక్కడ సెట్ అవ్వలేదు అన్నట్టుగా. ఇక్కడేంటంటే సురేష్ బొబ్లీ గారి గొప్పతనం కూడా ఉంది. నాకు టైం లేదు వచ్చింది తీసుకో అని ఏ రోజు అనలేదు ఆయన. ఆయన కూర్చొని ఫైన్ ట్యూన్ చేసుకున్నాం. ఇప్పుడు సౌండ్ కూడా సింక్ సినిమాస్ సింక్ సినిమాస్ రైట్? సింక్ సినిమాస్ వాళ్ళతో కూడా క్వాలిటీ ఆఫ్ సౌండ్. ఇప్పుడు సార్ అంటే ఒక రూరల్ సినిమా వస్తుంది అంటే విజువల్‌గా ఒక రకంగా ఉంటుంది. సౌండ్ దబ కొట్టేస్తుంది అన్న కంప్లెయింట్స్ చాలాసార్లు విని వద్దులే అనుకుని వెళ్ళిపోయాం. దిస్ ఈజ్ ఏ గ్రేడ్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నాం నేను మీకు. సో దానికి టైం పట్టింది. దట్స్ ఆల్ గానీ అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ ఆర్ నో కాంప్లికేషన్స్ విత్ ద సినిమా సార్. విషింగ్ యూ అండ్ యువర్ టీమ్ నథింగ్ బట్ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాయత్రి గారు. హాయ్ అండి. హాయ్ అండి. డెబ్యూడ్ అన్నారు. మీ కంటెంట్ అంతా బయటకు వచ్చింది. సాంగ్స్ దగ్గర నుంచి కూడా గుర్తుండిపోయే సాంగ్ అని మాట్లాడారు. కంటెంట్ బయటకు వచ్చిన తర్వాత మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? ఈ సినిమా రిలీజ్ అవుతుంది, మీరు ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నారు? ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది. సో డెఫినెట్లీ లిటిల్ బిట్ ఆఫ్ నర్వస్నెస్ అండ్ ఎక్సైట్మెంట్ మిక్స్ ఆఫ్ బోత్ ఉంది డెబ్యూ కాబట్టి. అండ్ నాకైతే బంగారీ సాంగ్ ట్రైలర్ చూసిన తర్వాత చాలా మెసేజెస్ అండ్ డిఎమ్స్ అండ్ కాల్స్ వస్తున్నాయి. చాలా న్యాచురల్గా ఉంది పర్ఫార్మెన్స్ అండ్ ఎంటైర్ ప్రాజెక్ట్ అంటే కూడా చాలా ప్రామిసింగ్గా అనిపిస్తుంది, రూటెడ్గా ఉంది అన్న కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. సో ఐఎమ్ జెన్యున్లీ వెరీ హ్యాపీ. ఐ మీన్ పీపుల్ ఆర్ వెల్కమింగ్ మీ సార్ టు ద ఇండస్ట్రీ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. లిటిల్ బిట్ ఆఫ్ నర్వస్నెస్ ఉంది బట్ ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. ఎస్ కంటెంట్ బయటకు వచ్చింది కాబట్టి ఆఫర్స్ కూడా వచ్చి ఉంటాయి. ఏమైనా యాక్సెప్ట్ చేశారా? సార్ ప్రస్తుతానికైతే ఇన్ ద డిస్కషన్ సార్ రైట్ నౌ ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ మెన్షన్ హౌస్ మల్లేష్ మోడ్. సో అది తర్వాత అఫీషియల్ అనౌన్స్మెంట్ తర్వాతనే వాంట్ టు రివీల్. ఎస్ సురేష్ గారు. సార్ ఒక రూటెడ్ ఫిలిమ్స్ అనుకున్నవి, ప్యూర్ అనుకున్న సినిమాలు మొత్తం కూడా మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది సార్? ఒక జోనర్కి మీరు పరిమితం అవుతున్నాము అన్న ఫీలింగ్ ఏమైనా వస్తుందా, లేకపోతే ఇది ఒక కాంప్లిమెంటు లేకపోతే వరంలా ఫీల్ అవుతున్నారా? కాంప్లిమెంటు అంటే వేరే జానర్ కూడా చేయగలం కానీ ఇప్పుడు అంటే వచ్చే మూవీస్లో ఆ జానర్ ఖచ్చితంగా తెలుస్తుంది. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సినిమాకు ఇలాంటి కంటెంట్కు నేను నీడున్నా, నేను వాటికి న్యాయం చేయగలుగుతున్నాను, వాళ్ళు వచ్చి నన్ను నమ్మి నా దగ్గరకు వస్తున్నారంటే అది అదృష్టమే కదా. సో వాటికి నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నా. రూటెడ్ ఫిల్మ్స్ అంటే ఇప్పుడు మొన్న శ్రీకాకుళం అంటే అటు సైడ్ చేసినాం ప్రీ వెడ్డింగ్ షో. దానికోసం నేను అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేసి అక్కడున్న ట్యూన్స్ తీసుకొని అంటే నాకు అంత పని కలుగుతుంది. సో హ్యాపీగా ఉన్నాండి. నాకు అట్లేం దీనికే పరిమితమైన అనే ఫీలింగ్ ఏం లేదు. బట్ వేరే జానర్ కూడా చేయగలను. అవి నన్ను కొంతమంది నమ్మి అవి ఇచ్చిర్రు, అవి నెక్స్ట్ తెలుస్తాయి. ఎస్ ఈ సినిమాకు సంబంధించి యూనిట్లో అందరికంటే ముందు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు కంటెంట్ చూశారు మ్యూజిక్ చేస్తున్నప్పుడుగా ఉన్నాయి. అవును. ఒక 2 ముక్కల్లో ఈ సినిమా గురించి చెప్పమంటే ఏం చెప్తారు ఫైనల్గా? ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అంటే ఫ్యామిలీతో కలిసి అందరూ వచ్చి కూర్చొని చూడగలిగే సినిమా. ఒక వదిన మర్దళ్ళు, ఫ్రెండ్స్, బావ బామ్మర్దులు, తల్లి కొడుకులు, ఇట్లా అందరూ కలిసి చూడగలిగే ఎమోషన్స్ ఉన్న ఫిలిం అండి. కంప్లీట్ కామెడీ, ఫన్ ఉంటుంది అండ్ ఫ్యామిలీతో సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్ ఉంటుంది. ఫ్యామిలీతో వచ్చి చూడగలిగే సినిమా, వన్ వర్డ్ అంటే. ఓకే సార్. మొన్నటి వరకు చేసిన సినిమాలో ఒక ఎత్తు, ఈరోజు ఒక 1 డేలో రిలీజ్ అవబోతుంది సినిమా. ఇప్పుడు కరెక్ట్గా మీ మైండ్ సెట్ ఏంటి? మీ పైనే మీ పోస్టర్ చూసి జనాలు థియేటర్కి రావాలి. అవును సార్. సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ మీరు ఉన్నారు, మీ షోల్డర్ పైన బరువు ఉంది. అవును సార్. ఏంటి ఇప్పుడు మీ మైండ్ సెట్ ఏంటి? సార్ ఈ రెస్పాన్సిబిలిటీని నేను ఎప్పుడు కోరుకున్నా. ఏదో నేను అమ్మో పడిపోయింది అని కంగారు పడట్లేదు. నేను ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నిటిలో నా అదృష్టం ఏంటంటే డైరెక్టర్స్కు ఇంకా హీరోస్
వాళ్ళు ఆ సినిమాని ఎలా మోసారు అని దగ్గర నుంచి చూడగలిగే అవకాశం దొరికింది. ఇప్పుడు నేనెప్పుడూ కోరుకున్న బరువే ఇది. ఆ బాధ్యత నేను ఎప్పుడు కోరుకున్నది. ఈరోజు నాకొచ్చింది. సో, అన్‌అపాలజెటిక్‌గా నేను ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడికెళ్ళి నా సినిమాని ప్రమోట్ చేస్తున్నాను సార్. నేను ఇవాళ హోలీ ఫంక్షన్ ఉంది. ఆ హోలీ ఫంక్షన్స్ ఎక్కడెక్కడ అవుతున్నాయో అన్నిట్లో ఎళ్లి బ్యానర్స్ కట్టించుకొని రాత్రి 3 దాకా నేను, ప్రొడ్యూసర్ గారు తిరుగుతూ కట్టించుకొని నుంచొని ఓకే. ఈ ప్లేసుల్లో జనాలొస్తారు అని మేము నుంచొని కట్టించుకొని వచ్చాము. ఎట్ ద సేమ్ టైమ్ డీఎల్ఎఫ్ ఫుడ్ కోర్ట్ ఉంది చూసారు. ఎళ్ళిపోయి సడన్ వ్లాగ్స్ చేసేసాము. లేక్ షోర్ దగ్గర ఐడియల్ చెరువు దగ్గర ఫుడ్ కోర్ట్స్ ఉండేయి. ఇప్పుడు వేరే చోట మార్చారు. ఎళ్ళిపోయి ర్యాండమ్‌గా జనాలతో అంటే నేనొస్తున్నాను అని కూడా తెలీదు సార్. ఏదో ఆంట్రాజ్‌తో ఏమి ఎళ్ళలేదు మేము. ఎళ్ళిపోయి ఇలా కూర్చొని అరే వీకెండ్ లేకపోతే అరే పోరి బాదరా అనగానే తమ్ముడు తాపుకో అని చెప్పి కూర్చొని ఆళ్ళతోనే ఇంటరాక్ట్ అయ్యా. సో, నాకు ఇంక సార్ డిజిటల్‌గా అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎంత పుష్ చేసుకున్నా, ఈ సినిమాకి నేను బయటికి అంటే కాలు మీద కాలేసుకొని కూర్చునే లగ్జరీ నాకు లేదు సార్. నేను బయటికెళ్ళి జనాలతోనే మాట్లాడాలి. అండ్ వాళ్ళకి ఒకటికి పైసాలు నేను గుర్తు చేయాలి, చెప్పుకోవాలి దట్ ఇట్స్ అ ఫ్యామిలీ మూవీ. మాకు సెన్సార్ ఏ సర్టిఫికేట్ వచ్చినా కూడా ఎబ్బెట్టుగా ఉండదు. మీరు కూర్చొని హ్యాపీగా చూడొచ్చు. అంటే దానికో రీజనింగ్ ఉంది వాళ్ళు ఇవ్వడానికి. బట్ అట్ ద సేమ్ టైమ్ అది ఇచ్చేశారు అంటే మాస్ మసాలా లాగా చూపించి జనాల్ని గుంజుకుందాం ఆ ఇంటెన్షన్‌లో కాదు. మా మెటఫార్స్‌లో కొంచెం చిన్న పిల్లలు ఏదైనా ప్రశ్న అడిగితే కొంచెం ఇబ్బంది పడొచ్చేమో ఫర్ నౌ. బట్ anyone who crossed 12 or 13, I think the world is very progressive, sir. They know what is porn at the age of 12, 13, 15 also. So, దాచిపెట్టి నేను చూడకూడదు, చెప్పకూడదు అన్నంత మాత్రాన చూడకుండా ఎవరు ఉండట్లేదు. ఐ థింక్ దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. అండ్ నేను జెన్యూన్‌గా బయటికే తిరిగి వస్తున్నాను సార్. నేను ఈ నగరానికి ఏమైంది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికి నేను తెలియకుండా ఒక 6 కిలోలు తగ్గిపోయా. డైట్ చేసి కాదు. నేను తిరగాలి. శ్రీనాథ్ గారు సార్. ఇంతకుముందు హీరోగా మంచి సినిమాలు చేశారు. ఒక రకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. యానిమల్‌తోని నేషనల్ వైడ్ యాక్టర్‌గా ఒక రికగ్నిషన్ వచ్చింది. సార్. ఇప్పుడు ఈ సినిమాతోని ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరగబోతుంది అనిపిస్తుంది. సార్. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్‌లో ఒక క్రూషియల్ రోల్ చేశారనేది తెలిసింది. ఏమో సార్ నాకు తెలీదు. నాకు తెలీదండి. ఓకే. పవన్ కళ్యాణ్‌తో యాక్ట్ చేయడం ఎలా ఉంది? ఆ సినిమా మీకు ఎలా ఉపయోగపడింది? సార్ ఆయనను చూడాలని చెప్పి నేను ఇంకా ఎదురు చూస్తున్నాను సార్ నేను. సో, ఐ రియలీ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ యువర్ క్వెషన్. శ్రీనాథ్ గారు సార్. అంటే ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతున్న దాంట్లో మీ మాటలో హానెస్టీ అయితే కనిపించింది. బట్ ఈ ఏ సర్టిఫికేట్ ఇవన్నీ చూస్తుంటే అంటే బేసిక్గా ఏంటంటే దాంట్లో శోభన మహోత్సవానికి ఆహ్వానం ఈ రకరకాలవి పెట్టారు యాక్చువల్గా. బట్ మీరు ఫ్యామిలీ మూవీ క్లీన్ క్లీన్ మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చి చూడవచ్చు అని అనుకున్నప్పుడు దాన్ని ఆ విధంగా కొంచెం ఆ జోనర్లో తీసుకెళ్ళాలి, లేకపోతే ప్రమోషన్స్ ట్రైలర్ కట్ అనేది అలా చేయాలి, ఇవన్నీ ఎందుకు అనుకున్నారు అసలు? అంటే ప్యూర్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్స్ ఏమన్నాయో వాటి మీద కట్ చేయొచ్చు కదా. ఇది కొంచెం ఆ లైన్ క్రాస్ అయిన ఆ కట్ ఎందుకు వచ్చింది బయటకు అసలు? ట్రైలర్ కట్ గురించా సార్? మేము అల్లరోళ్ళం సార్. అల్లరి చేస్తాము, అల్లరి చేయగలము, అల్లరే వచ్చు మాకు. సో, మల్లేష్ గాడి ప్రపంచం అంతా అల్లరిగా గోలగా ఉంటుంది. సో, వాడి ప్రపంచం అర్థమవుతే అందరూ వాడు ఇంత అల్లరిగా ఉన్నాడు, వీడు ఉండటానికి కారణం ఏంటి, దానికి రీజన్స్ ఏంటి, ఎందుకు పొగరుబోతోళ్ళ తిరుగుతూ ఉంటాడు అనేది అది సినిమాలో చూపించటం కోసం మేము జస్ట్ మల్లేష్ గాడి అల్లరితనం చూపించాం అంతే.